ఈ జైలుకు పోయి వచ్చిన తర్వాత కొంచెం తీరేమైనా మార్చుకునే ఉద్దేశం ఉన్నదా మరి? కవితని కానీ, కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ ఎందుకు పర్సనలైజ్ ఎందుకు అవుతున్నాయి? లంగాంటం, లుచ్చాంటం. నువ్వు చేస్తే సంసారం, యూత్లోడు చేస్తే వ్యభిచారం అని ఎందుకు చేస్తావు నువ్వు? కేసీఆర్ మోదీ ఇద్దరు ఒకటే, పంచుకున్నారు వాళ్ళంతా దొంగలు అన్నట్టు మాట్లాడినాం. అవన్నీ అయిపోయినాయి, వాళ్ళ ఆఫర్లు అన్నీ అయిపోయినాయి. కవిత కనబడితే బగ్గు అంటావు నువ్వు. అటనా ఇక నేర్చుకోవాలని తారని. నా తన నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నా, నీకు మస్తుగా వచ్చు, నాకు తెలియదు ఏమున్నది. కానీ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు క్యూనిస్ నీది కాదు, క్యూనిస్ ఫౌండర్ నేనే కానీ క్యూనిస్ నాకు. మరి అట్లాంటప్పుడు కింద ఏవైతే విరాళాలు అడుగుతున్నావు దాంట్లో నీ అకౌంట్ నంబరు, నీ ఫోన్పే, గూగుల్ పే నంబర్ ఎందుకుంది? ఇగో అమ్మా, అది కూడా నేను 1,00,000 చూసిన ఇటువంటి. నేను ఫస్ట్ అడిగిన దానికి ఆన్సర్ ఎప్పుడు? జనాల పైసలు విరాళాలు తీసుకుంటున్నావు బహిరంగంగా నంబర్లు పెట్టి, అలా చెప్పు. మరి ఇంత వచ్చినాయి నాకు అని ఎందుకు చెప్తలేవు మరి? అది నా ఇష్టం. ఎందుకు వచ్చి ఎంపీ వివేక్ సార్ని కూడా నువ్వు ఒక స్టేజ్లో బాగా బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకున్నావు అన్న ఒక వార్త ఉన్నది. మరి దానిపైన ఒకసారి కాల్ చేద్దాం. ఏదో ఒక తీరుగా బ్లాక్మెయిల్ చేసి పైసలు నొక్కడం అనేది నిజమా అబద్ధమా? 100%. మల్లారెడ్డికి ఎందుకు, ఆయన ఎందుకు టార్గెట్ చేసినావు? పాలమ్మినా, పూలమ్మినా, భూములు మింగినా. గాడిద అన్నారు. మరి ఇప్పుడు నువ్వు పెడుతున్నది ఒక గాడిదనేనా? అసలు నువ్వేమన్నా యాంకర్ విన్నా? అచ్చా వద్దు తీయమ్మా, ఎందుకు నాకు అర్థమవుతుంది.